ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. లగచర్ల చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది సార్. ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. కేటీఆర్ కన్నుసన్నల్లోనే ఇదంతా జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు ఇది రైతుల ప్రతిఘటన, రైతులకు ఆ భూములు ఇవ్వడం ఇష్టం లేకనే వాళ్ళంతా ప్రతిఘటించారు. దీనిలో బీఆర్ఎస్ అత్యుత్సాహం ఏమీ లేదు, ఇంట్రెస్ట్ ఏమీ లేదు అన్నట్టుగా కమెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ వివాదం మీద మీకు అంటే ఇప్పుడు ఇందులో ప్రభుత్వ వర్షన్ ప్రతిపక్ష వర్షన్ సహజంగానే భిన్నంగా ఉంటుంది. ఈ రెండు వర్షన్లు ఏదో ఒకటే నిజమవుతుంది. రైతుల ప్రతిఘటన నిజం కావాలి, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి కుట్రకోణమని నిజం కావాలి, లేదా రైతుల్లో ప్రతిఘటన ఉంటే దాన్ని ప్రతిపక్షం ఉపయోగించుకోవాలి. అందువల్ల ఇది మనకు ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మొదలైంది. ఇందులో కాల్ డేటాలు ఉంటాయి. పోలీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్. అంటే నిజంగానే ఇది స్పాంటేనియస్గా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తమైన పెళ్ళిబిక్కిన ఆగ్రహావేశాల, లేదా ఇది ఎవరైనా ఆర్గనైజ్డ్గా జరిగినటువంటి ఎఫర్ట్. ఒకవేళ ఆర్గనైజ్డ్గా జరిగి ఉంటే అది ఎవరు జరిపారని. సాధారణంగా భూమి ఇవ్వమన్నప్పుడు ఎక్కడైనా కాదు, దేశంలో భూమి ఇవ్వమంటే ప్రతిఘటన ఉంటుంది. అది మీకు బెంగాల్లో మనకు సింగూరు నందిగ్రామ్ చూసాం, మీకు నాయిడాలో రోడ్ వైడనింగ్ చూసాం, తెలంగాణలో మల్లన్న సాగర్ చూసాం, మా ఆంధ్రలో పోలవరం బాధితులు చూసాం. సో ఎక్కడైనా భూమి ఇవ్వాలి అన్నప్పుడు రైతుల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది. కారణం భూమి ఒక ఆర్థికపరమైన రిసోర్సే కాదు, ఒక సామాజిక సాంస్కృతిక ఆస్తి. జీవితానికి ఒక స్టెబిలిటీని, సెక్యూరిటీని ఇచ్చే ఒక అనుబంధం. అందువల్ల నోవేర్ ఇన్ ద వరల్డ్, ఇక్కడనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా భూమి తీసుకోవాలి అని ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసినప్పుడల్లా, కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నించినప్పుడల్లా భూ యజమానుల నుంచి ప్రతిఘటన వస్తుంది. ఆ ప్రతిఘటన వస్తుంది కనుకనే నిర్వాసితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలనే అంశంలో లీగల్ లా ఎవాల్వ్ అయింది. 2013లో వచ్చిన మనకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అందుకు ఒక ఉదాహరణ. అంటే ఒక అభివృద్ధి ప్రాజెక్టులకు భూములు తప్పదు, కానీ భూములు ఇచ్చేటువంటి ప్రజల త్యాగాలలో అక్కడ జరుగుతున్న అభివృద్ధిలో ఏమైనా సంబంధం ఉందా? మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు రంగారెడ్డి జిల్లా పూలు పండించుకునే రైతులు భూములు ఇచ్చారు. ఇక్కడ ఇవాళ అక్కడ ఒక అద్భుత సంపద సృష్టించబడింది. కానీ ఆ రైతులు భూమి ఇచ్చినప్పుడు ఇంతకిచ్చారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే చుట్టూ రియల్ ఎస్టేట్ వాళ్ళు స్పెక్యులేట్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కనుక రేట్లు పెరుగుతాయని భూములు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందువల్ల ఎక్కడైనా అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయకుండా, మీరు నిర్వాసితుల సమస్యను పరిష్కరించకుండా భూసేకరణ అనే కార్యక్రమం పెట్టుకున్న చోటల్లా ఈ ఛాలెంజ్ వస్తుంది. సో ఇక్కడ కూడా ప్రభుత్వాలు మరి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, ప్రజల్లో ఉండేటువంటి కోపాన్ని అంచనా వేయలేకపోయారా, ప్రజలు వాలంటరీగా భూమి ఇవ్వడానికి సిద్ధపడ్డారా, 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అమలు చేస్తున్నారా లేదా, ఇవన్నీ ప్రశ్నలు ముందుకు వస్తాయి. అందువల్ల ముందుగా ప్రభుత్వము భూమి సేకరణలో తీసుకోవాల్సినటువంటి డైమెన్షన్స్ అన్నీ తీసుకున్నదా, ఇది ప్రధానంగా తేలాల్సిన అంశం. దాంతోపాటు పరిశ్రమల కోసం భూములు తీసుకుంటూ ఉంటారు. తీసుకున్న తర్వాత ఆ భూముల్లో పరిశ్రమలు రావు. చాలా సందర్భాల్లో పారిశ్రామికాధిపతులు తమ ల్యాండ్ బ్యాంకులు పెంచుకోవటానికి భూములు తీసుకుంటారు, అక్కడ పరిశ్రమ రాదు. 5 ఏళ్లకు 10 ఏళ్ళకు కూడా ఇంటెండెడ్ ఇండస్ట్రీ రాదు. సో ఇప్పుడు తెలంగాణలోనే అది కూడా తేలాల్సింది అంటే ఎన్ని భూములు ఇప్పటికీ ప్రభుత్వాలు సేకరించున్నాయి. ఇదే ఫార్మా రంగం కొరకు భూములు సేకరించున్నాయి. మరి ఆ భూములు ఏం చేశారు? కొత్తగా భూములు అవసరమా? అప్పుడు ఫార్మా సిటీకి అని, ఇప్పుడు ఫార్మా విలేజెస్ కానీ. అందువల్ల నిజంగానే తీసుకున్న భూమి ఆ ఇంటెండెడ్ పర్పస్కు వాడుతున్నారా? ఇక ఈ రెండు తేలిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ప్రజల్లో మరి ఇది సహజ కోపమా? సహజంగా ప్రజలు, సాధారణ ప్రజలు రాడ్లు పట్టుకొని కలెక్టర్ పైన దాడికి, అలాగే కొరంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ పీకి దాడికి వెళ్తారా అనేది క్వశ్చన్. ఎందుకంటే ప్రజలు ఆ సాహసం చేస్తారా? వాళ్ళు నిరసన వ్యక్తం చేయొచ్చు, స్పాంటేనియస్గా నిరసనలో ప్రజల కోపోద్రిక్తులు కావచ్చు, కానీ
ఆ జరిగిన ఇన్సిడెంట్ తీరు చూస్తే ప్రజలు స్వచ్ఛందంగానే అలా చేశారనే నమ్మకం కలగడం లేదు. ఖచ్చితంగా సమ్ పొలిటికల్ ఫోర్సెస్ మేబీ బిహైండ్ ఇట్. చాలా మంది రైతులు లేరు అనేది డెఫినెట్ గా పొలిటికల్ ఫోర్సెస్ ఆర్గనైజ్డ్ ఫోర్సెస్ లేకుండా ఆ స్థాయిలో అటాక్ జరగదు. అదే అరెస్ట్ అయిన వారిలో 19 మంది అసలు రైతులే కాదట సార్, వారి పేరున అసలు భూమి అదే మరి అందుకే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాలి. లోకల్ వాళ్ళ, బయట నుంచి వచ్చారా, సో నిజంగానే భూములు కోల్పోతున్న వారైనా వాళ్ళు, లేదా భూములు కోల్పోని వారా, ఇప్పుడు ఇవన్నీ కూడా తేలాలి ఇన్వెస్టిగేషన్లో. సో బయట నుంచి మొబిలైజ్ అయ్యారా, లేదు కొన్నిసార్లు రైతుల్లో జెన్యూన్ యాంగర్ ఉంటే పొలిటికల్ ఫోర్సెస్ దాన్ని ఉపయోగించుకోవచ్చు కూడా. అందువల్ల ఇందులో జెన్యూన్ యాంగర్ ఎంత, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తే తప్ప కంక్లూజన్ రాలేదు. కానీ జనరల్గా ప్రైమా ఫేసి చూస్తే ఆ స్థాయిలో ప్రజలు స్వచ్ఛందంగా ఏ రాజకీయ శక్తుల ప్రమేయం లేకుండా వారు ఆటోమేటిక్గానే ఆర్గనైజ్ అయిపోయి అధికారుల మీదకి అటాక్ వస్తారా అనే క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అయితే అక్కడ ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేకున్నా బయట వారు చల్లరి చేయడం ఒక ఎత్తు, ప్రజల్లో ప్రతిఘటన ఉంటే దాన్ని రాజకీయ శక్తులు దానికి ఆర్గనైజ్డ్ ఫామ్ ఇవ్వడం ఒక ఎత్తు. అలా ఆర్గనైజ్డ్ ఫామ్ ఇస్తే తప్పేమీ లేదు, ఎందుకంటే రాజకీయ పార్టీలు ఉన్నవి ప్రజల్లో ఉండే అసంతృప్తిని ఆర్గనైజ్ చేసడానికి, అది నేరం కాదు, హింస నేరం అవుతుంది తప్ప అసంతృప్తితో ఉన్న ప్రజల్ని ప్రభుత్వం పైన ఆర్గనైజ్ చేయడం, వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేయడం ఏమీ నేరం కాదు, డెమోక్రటిక్ ప్రాసెస్ అది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాల్సింది రెండు పార్ట్స్. ఒక పార్ట్ ఈ ఇన్సిడెంటు, ఆ అధికారులపైన దాడికి యత్నించిన వారు ఎవరు, వారి మోటివ్స్ ఏంటి అనేది ఒక పార్ట్. కానీ అసలు పార్ట్ అది కాదు, అది ఆ ఈవెంట్. అసలు రైతులు మరి స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారా, ఇవ్వనప్పుడు రైతులు ఎలా కన్విన్స్ చేస్తున్నారు, రైతులకు ఏ రకమైన ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు, మీరు సృష్టించబడుతున్న సంపదలో భూమి కోల్పోతున్న వారికి వాటా ఉందా, మరి ఆ భూ నిర్వాసితులకు వాటా ఉందా, ఈ డైమెన్షన్స్ తేలాలి ముందుగా. ఇప్పుడు ఇది ప్రతిసారి ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ అయినా అభివృద్ధికి అడ్డంకిలు కావున్నదని అధికారంలో ఉన్న వాళ్ళు అంటారు, అభివృద్ధి పేరిట మా భూములు లాక్కుంటారా అని ప్రతిపక్షం అంటారు. దీనికి ఎక్కడో ఒక సొల్యూషన్ అయితే ఉండాలి కదా. సొల్యూషన్ ఒకటే, మీరు క్రియేట్ అవుతున్న డెవలప్మెంట్లో భూమిని కోల్పోతున్న వారికి న్యాయమైన భాగస్వామ్యం ఉండాలి. భూమిని కోల్పోతున్న వారు ఆ అభివృద్ధి ప్రక్రియ వల్ల ఎక్కువ లాభం పొందాలి. అంతకు ముందున్న జీవితం కన్నా మెరుగైన జీవితం వల్ల లభించింది అనుకోండి, ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెప్తారు? ఇప్పుడు మన వాళ్ళు ఎంతోమంది మన సిటీలలో ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్కి ఇవ్వమా, వాళ్ళంతా బాధపడుతున్నారా, రోడ్డు మీదకి వస్తున్నారా, డెవలప్మెంట్కి ఆనందంగా ఇచ్చుకుంటున్నారు కదా. ఎందుకంటే మాకు అందులో సగం అపార్ట్మెంట్లు వస్తాయి, వాటి లాభంనే ఇచ్చుకుంటారు కదా. ఇక్కడ కూడా అంతే, భూమి ఇచ్చే వారికి జరగబోయే అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలి. ఆ దృష్టితో మీరు సమస్యను పరిష్కరిస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. లేదు ఇది ప్రతిపక్షాల కుట్ర అని ఆ ప్రభుత్వం అన్యాయం చేస్తున్న ప్రతిపక్షం అన్నా తేలేదేమీ కాదు. అల్టిమేట్గా భూమి ఇస్తున్న రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారా, లేదా వారికి సంతృప్తికరమైన పునరావాస ప్రణాళిక అమలవుతుందా, బలవంతంగా భూములు లాక్కుంటున్నారా, ప్రజల మీద ఒత్తిడి ఉందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తేలాలి.